హాయ్ టు ఆల్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేస్తున్నా అండి. ఖచ్చితంగా వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఉంది. చాలామంది అమ్మాయిలు వచ్చేసి ఈ జనరేషన్లో ఓన్గా ట్యాబ్లెట్స్ని ఎలా పడితే అలా యూజ్ చేయడం అయితే యూజ్ చేస్తున్నారు. ఏదైనా మెడిసిన్ యూజ్ చేసే ముందు ఎక్స్పైరీ డేట్ ఖచ్చితంగా చెక్ చేసుకొని యూజ్ చేయండి. ఎస్పెషల్లీ హార్మోనల్ ట్యాబ్లెట్స్ అండి, ఎలాంటి డాక్టర్ గైడెన్స్ లేకుండా యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఎన్నో రకాల దుష్ప్రభావాలు అయితే ఉన్నాయి. మెయిన్గా పీరియడ్ పోస్ట్పోన్ కావడం కోసము చాలామంది వచ్చేసి ఫ్రెండ్ చెప్పిందనో, లేదంటే చుట్టుపక్కల వారు చెప్పారనో, ఫ్యామిలీలో ఒకరు చెప్పారని చెప్పేసి ఓన్గా యూజ్ చేయడం అయితే జరుగుతూ ఉందండి. వాటిని ఓన్గా యూజ్ చేయడం వల్ల చాలా కాంప్లికేషన్స్ అయితే ఫర్దర్గా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ పీరియడ్ పోస్ట్పోన్ కావడం కోసము మనకు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ సప్లిమెంట్ అయితే ఇస్తూ ఉంటారు డాక్టర్స్ వచ్చేసి. ఆ ప్రొజెస్ట్రాన్లో కూడా టైప్ 1 టైప్ 2 అలాగా డిసైడ్ అయి ఉంటాయండి. వీటిని వచ్చేసి డాక్టర్ సలహా మేరకు మాత్రమే యూజ్ చేయాలి. ప్రొజెస్ట్రాన్లో మెయిన్గా ఎస్పెషల్లీ ఎక్కువగా బయట అవైలబిలిటీలో ఉండేవి వచ్చేసి మిడ్రాక్సి ప్రొజెస్ట్రాన్ అని చెప్పేసి అలాగా ఉంటాయండి. నారెతిస్టెరాన్ ఆ విధంగా అయితే ఉంటాయి. వీటిని పీరియడ్ పోస్ట్పోన్ కావడం కోసము ఓన్గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. వీటిని ఎప్పటికీ కూడా ఓన్గా యూజ్ చేయకూడదు. మీరు ఒకవేళ ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి, మాకు ఏదైనా గుడికి వెళ్ళాలనింది, ఫంక్షన్కి వెళ్ళాలనింది, ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ ఉందని చెప్పేసి ఆ విధంగా ప్లాన్ చేసుకునే పాటైతే మనకు లాస్ట్ ఎల్ఎంపి ఎప్పుడు వచ్చిందో రీచెక్ చేసుకొని అందుకు 5 days ముందు మాత్రమే యూజ్ చేయాలండి. జస్ట్ మనకు ఎల్ఎంపి అయిపోయి రేపు పీరియడ్ వస్తుంది అనగా దాన్ని యూజ్ చేయడం వల్ల చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎల్ఎంపి అయిపోయిన తర్వాత వితిన్ 28 daysలో అయితే మళ్ళీ నెక్స్ట్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు యూజ్ చేయడం వల్ల క్లాట్స్ ఏర్పడము, కాళ్ళు బిగించుకోకపోవడం అలాంటి సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. ఆ టైంలో వచ్చేసి పీరియడ్ వస్తుంది అనగా హార్మోన్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అయిపోయి మనకు పీరియడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిని వాడటానికి ముందుగా 5 days ముందు మాత్రమే ఈ ట్యాబ్లెట్స్ని యూజ్ చేయాలి. అది కూడా మనకు లాస్ట్ ఎల్ఎంపి ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు ఎప్పుడు వస్తుంది అనేది డిసైడ్ చేసుకొని ఖచ్చితంగా వాడాలండి. జస్ట్ వస్తుంది రేపు వస్తుంది అనగానే యూజ్ చేయడం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. వీటిని యూజ్ చేసిన తర్వాత చాలామంది అంటూ ఉంటారు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి. అది కామన్గానే వస్తుంది అండి. ఈ ట్యాబ్లెట్స్ను కూడా రెగ్యులర్గా ఎవ్రీ మంత్ పీరియడ్ మిస్ అవ్వకుండా వచ్చే వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. అలా కాకుండా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సజెస్ట్ తీసుకొని యూజ్ చేయాలి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నవారు కూడా ముందస్తు జాగ్రత్తగా టెస్ట్ చేసుకున్న తర్వాత ఎలాంటి పాజిటివ్ లేదని తెలిసిన తర్వాత మాత్రమే యూజ్ చేయాలండి. 28 లాస్ట్ ఎల్ఎంపి నుంచి 28 days లోపల మాత్రమే ఈ టాబ్లెట్స్ని యూజ్ చేయాలి. పీరియడ్ రేపు లేదా 2 daysలో వస్తుంది అన్నప్పుడు మాత్రం అస్సలు యూజ్ చేయకండి. దీనివల్ల వచ్చేసి మనకు లోపల క్లాట్స్ ఏర్పడమే కాకుండా బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి హెవీ బ్లీడింగ్ అవ్వడము, అన్కాన్షియస్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీటిని వాడాలనుకుంటే డాక్టర్ సలహా మేరకే మాత్రమే యూజ్ చేయండి. వారు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవారు మాత్రం అసలు వీటిని టచ్ చేయకండి. చాలామంది వచ్చేసి బయట దొరుకుతున్నాయని చెప్పేసి డైలీ 2 or 3 కూడా వేసుకుంటూ ఉంటారు. జస్ట్ ఈ ట్యాబ్లెట్ యొక్క పవర్ వచ్చేసి 24 hours ఉంటుందండి. ఈరోజు వచ్చేసి 10కి వేసుకుంటే నెక్స్ట్ డే 10 వరకు అయితే దీని పవర్ అయితే ఉంటుంది. చాలామంది కంప్లైంట్స్ ఏం చేస్తుంటారంటే మేము వచ్చేసి ట్యాబ్లెట్ వేసుకున్నాం కానీ మాకు స్టాప్ అవ్వలేదు అని చెప్పేసి కంప్లైంట్స్ అయితే ఇస్తూ ఉంటారు. వాళ్ళకు లాస్ట్ ఎల్ఎంపి మర్చిపోవడం వల్ల 5 days కంటే ముందు కంటే కూడా 2 days 1 day ఉండగా వేసుకోవడం వల్ల అది అక్కడక్కడ బ్లీడింగ్ కనిపించడము, పీరియడ్ రావడము అదొక టెన్షన్ కూడా ఉంటుంది. సో గ్యారంటీగా మీకు రెగ్యులర్ పీరియడ్స్ ఉండి అంతేకాకుండా డేట్ కన్ఫామ్గా గుర్తున్నప్పుడు మాత్రమే వీటిని వాడడానికి మాత్రము ముందుకెళ్ళండి. డేట్ గుర్తు లేకుండా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి ఈ విధంగా వాడడం వల్ల చాలా కాంప్లికేషన్స్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పటికైనా కూడా ఇవి వాడాలనుకుంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉన్న వాళ్ళైతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే లాస్ట్ ఎల్ఎంపి గుర్తు పెట్టుకొని వితిన్ 5 days లోపల మాత్రమే ఇచ్చేయాలండి. అంటే 5 days బిఫోర్ మాత్రమే ఇచ్చేయాలి. జస్ట్ రేపు 2 daysలో వస్తుంది అనగా మాత్రం యూజ్ చేయకండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, హెవీ స్టమక్ పెయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. మళ్ళీ సైకిల్ ఫామ్ అవ్వాలి, పీరియడ్ రావాలి అంటే మనము ట్యాబ్లెట్ను స్టాప్ చేసిన నెక్స్ట్ 3 to 5 days లోపల మాత్రము పీరియడ్ అనేది వస్తుందండి. ఒకవేళ ఆ విధంగా రాకపోతే డాక్టర్ను కన్సల్ట్ చేసి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి.
వీలైనంత వరకు ఓన్గా వాడడం మాత్రము అవాయిడ్ చేసేసేయండి ఫ్రెండ్స్. మీరందరూ వినే ఉంటారు కదా, రీసెంట్గా ఒక పాప కూడా దాన్ని ఒక 3 days మాత్రమే యూజ్ చేసింది, కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే ఉండేవంట అండి. 3 days యూజ్ చేసి క్లాట్స్ బాడీ మొత్తం ఫామ్ అయిపోయి చనిపోవడం అని జరిగింది. కాబట్టి ఇలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయడం వల్ల ఎంత ప్రాబ్లం క్రియేట్ అవుతుందో చూడండి. కాబట్టి ఏదైనా మెడిసిన్ జాగ్రత్తగా వాడండి, అది కూడా ఓన్ ట్రీట్మెంట్ కాకుండా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా డాక్టర్ సలహా మేరకు మాత్రమే యూజ్ చేయండి.